యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికుల వేతనాలు పెంచడాన్ని నిజాంపేటలో సిఐటియు నేత బాలమణి ఆధ్వర్యంలో కార్మికులు ఆనందోత్సాహాలతో స్వాగతించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కార్మిక కుటుంబాలకు ఊరటనిస్తుందని బాలమణి తెలిపారు. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను కూడా నియంత్రించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ కోరారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారి వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని వివరించారు. ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వేములవాడలో నాగేశ్వర స్వామివారి గుడిలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ పాలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, దేవస్థానం ఈవో రమాదేవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు, నాయకులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డులపై ఎమ్మెల్యే గడ్డ వినోద్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కౌన్సిలర్ స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడంతో 34 వార్డులపై అవగాహన లేదని, నిధులు కేటాయించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్రలో నిదాఖాన్ అరెస్ట్ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అసదుద్దీన్ ఓవైసీ, మాజీ ఎంపీ జలీల్ హస్తం ఉందని ఆరోపిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర సీఎంను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీకి దూరంగా ఉండాలని, లేదంటే రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఓవైసీతో రహస్య భేటీలు చేయొద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సహకరిస్తూ అక్రమంగా ఓటర్ల తొలగింపులు జరగకుండా నివారించాలని ఎమ్మెల్సీ దాశరథి శ్రవణ్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ డివిజన్లో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్ ప్రక్రియ కీలకమని, దానిని సరిచేయడానికి జరుగుతున్న ఎస్ఐఆర్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల పట్టణం 8వ వార్డులో రోడ్డుపై కల్వర్లు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రతిరోజు స్కూల్ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగుతున్నాయని, చిన్నారులతో వెళ్లే స్కూల్ వ్యాన్లకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని, ప్రమాదం జరగకముందే అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటన 2026 మే 9న చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇన్ని రోజులు గడిచినా ఇంకా ఎలాంటి షెడ్యూల్ విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ వెంటనే సిరికొండ మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రం షెడ్యూల్ ప్రకటన విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో జరిగిన సభలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33,000 కోట్లు ఖర్చు చేసినా 1 ఎకరానికి కృష్ణా నీళ్లు ఇవ్వలేదని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా నీరు ఆంధ్ర పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నీటి హక్కుల సాధన కోసం లక్ష్మీదేవిపల్లి వేదికగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంతో పాటు భక్తులకు అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.